కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగం వారు దృష్టిని ఆకర్షించింది, లాభాలే జరిగినాయి. రేవంత్ రెడ్డి నిర్ణయం ఈ కార్ రేసింగ్ రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది తప్పిస్తే కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల కాదు అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా. కేసు పెట్టాల్సి వస్తే ఈ కార్ రేసింగ్ రద్దు చేసి 46 కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. నేను ఇవాళ ఈడీని కోరుతా ఉన్నా, సెంట్రల్ ఏజెన్సీస్ని కూడా కోరుతా ఉన్నా, దీని మీద దృష్టి పెట్టండి, ఈ పాయింట్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ కార్ రేసింగ్కి ఆ రోజు ఫస్ట్ టైం జరిగిన రేసింగ్కి కేంద్ర మంత్రులు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు, అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రశంసించినారు. నష్టం జరిగింది అంటే రేవంత్ రెడ్డి వల్లనే నష్టం జరిగింది. ఆయన రద్దు చేయడం వల్ల నష్టం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నష్టం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈడీ కావచ్చు, సెంట్రల్ ఏజెన్సీస్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని విచారించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ కేటీఆర్ గారిని ఏసీబీ వారు పిలవగానే, అట్లనే ఈడీ పిలవగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల యొక్క ముసుగులు తొలగిపోయి అసలు రంగు బయటపడతా ఉన్నది. మేము మొదల నుంచి అంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు పరస్పరం ప్రేమించుకుంటున్నారు అని అన్నాం మేము. వీళ్ళది అజబ్ కహానీ అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ అని చెప్పి మేము మొదల నుంచి అంటూనే ఉన్నాం. అది వాళ్ళ మొత్తం బయటపడిపోయింది. ఎందుకంటే ఏసీబీ రేవంత్ రెడ్డి పెట్టింది అక్రమ కేసు పెట్టి ఏసీబీని ఉసుగొల్పినారు. ఏసీబీ కేటీఆర్ గారిని విచారణకు పిలవగానే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లైన్ కడుతున్నారు, కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టడం, కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేటీఆర్ జైల్లోకి పోతాడు. వాళ్ళు అనగానే బీజేపీ ఎంపీలు వాళ్ళని ఫాలో అవుతున్నారు. రఘునందన్ రావు కావచ్చు, అట్లే అరవింద్ కావచ్చు, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు, ఏమైంది కేటీఆర్ని జైల్లో పెట్టు అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాట అయితే మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లలో సేమ్ లైన్లో బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కేటీఆర్ని టార్గెట్ చేసి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇవాళ ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది. అటేమో ఏసీబీ విచారణ జరిగేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీబీని ప్రభావితం చేస్తూ ఉన్నారా? ఏసీబీని డైరెక్ట్ చేస్తూ ఉన్నారా? ఏసీబీకి మార్గదర్శనం చేస్తూ ఉన్నారా మీరు? ఇక వాళ్ళది అట్లా కాగానే వీళ్ళు బీజేపీ వాళ్ళు, ఒక అధికార పార్టీ ఎంపీలు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, దీంట్లో అవినీతి జరిగింది, అక్రమం జరిగింది, కేటీఆర్ని ఇన్ని రోజులు జైల్లో వేయాలి, అన్ని రోజులు జైల్లో వేయాలి, చట్టం లేదు, న్యాయం లేదు, న్యాయస్థానం లేదు. బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడబలుకొని ఇవాళ కేటీఆర్ని జైల్లో పెట్టాలని సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ డిమాండ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖను నిర్వహిస్తూ ఆయన కూడా అదే మాట మాట్లాడతాడు, కేటీఆర్ని జైల్లో వేయాలి అని. అంటే ఏమన్నట్టు, ఇప్పుడు ఒక దిక్కు ఈడీ విచారణ జరుగుతూ ఉన్నది, అంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈడీని ప్రభావితం చేస్తున్నారా? మీరు ఈడీని మీరు డైరెక్ట్ చేస్తూ ఉన్నారా, డిక్టేట్ చేస్తూ ఉన్నారా? మీ ప్రకటనల వల్ల
ఈడీకి మీరు లీడ్ ఇస్తున్నారా, మార్గదర్శనం చేస్తున్నారా? కేటీఆర్ని అరెస్ట్ చేయండి అని మేము చెప్పినాం. ఈడీ ఒక దర్యాప్తు సంస్థ, ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. సరే, మాకు ఈ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, అయినా సరే ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ అని చెప్పి గౌరవంతో కేటీఆర్ గారు విచారణకు పోయినారు. ఇవాళ ఈడీ కూడా ఒక దర్యాప్తు సంస్థ అని విచారణకు పోయినారు. ఒక పక్కనే జరుగుతుంటే ఇద్దరు కూడబలుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, కేంద్ర సహాయ మంత్రి, హోం సహాయ మంత్రి, అది కూడా అందరిద్దరు కూడబలుకొని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అన్నదానికి అర్థం ఏంటి? మీరిద్దరు ప్రేమించుకుంటున్నారన్నట్టే కదా.